మన దేశ రాజ్యాంగ నిర్మాత ఎవరో తెలుసా? 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహూ అనే గ్రామంలో భీమ్రావు అంబేద్కర్ జన్మించారు. చిన్నతనం నుంచే దళిత వర్గానికి చెందినందుకు వివక్షను ఎదుర్కొన్నారు. కాని ఆయన చదువుపై మక్కువతో కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్లు పూర్తి చేశారు. 1947లో భారత తొలి చట్టపు మంత్రిగా నియమితులై భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను తీసుకున్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించి, మహిళల హక్కులకు కూడా గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, అణగారిన వర్గాల అభివృద్ధికి నడుం బిగించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పథకాలు అందించేందుకు కృషి చేశారు. 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించి లక్షలాది మందికి కొత్త మార్గాన్ని చూపారు. 1956 డిసెంబర్ 6న ఆయన కన్నుమూశారు. కాని ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ మన దేశానికి మార్గదర్శకం. సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు. గౌరవిస్తే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఇలాంటి చరిత్రకథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి.